నమస్కారం. వెల్కమ్ టు తారక్ గైడెన్స్. నా పేరు తారక్. ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని 2024 రాశి ఫలాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 2024 ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి 2024లో చాలా బర్డెన్గా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంప్లీట్గా మొత్తం బర్డెన్ అంతా మీ మీదే ఉండే అవకాశం ఉంటుంది. అది మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఎలా అయినా. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి 2024లో గ్రోత్స్ అనేది చాలా, అంటే వాళ్ళ డెవలప్మెంట్ కానీ చాలా స్లోగా ఉండే అవకాశం ఉంది. దేర్ ఈస్ డెవలప్మెంట్. ఈ 2024లో డెవలప్మెంట్ ఉంటుంది, కానీ చాలా స్లోగా ఉంటుంది. దాన్ని నోటీస్ చేయటం కూడా చాలా కష్టం. సో చాలా పేషెంట్గా ఉంటాం. ఇంత మనం కష్టపడుతున్నాం, ఈ డెవలప్ అవ్వట్లేదనే ఆలోచన లేకుండా మీరు ఆ డెవలప్మెంట్ని, ఆ ఉండే లిటిల్ డెవలప్మెంట్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలి, ఇంకా మోర్ డెవలప్ ఎలా చేయాలనేది, దాని మీద మీరు ఎక్కువ వర్క్ చేస్తే మీకు ఈ 2024 చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి చాలా 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 పాజిటివ్గా ఉండబోతుంది 2024. మీకు వచ్చే ఈ పంటల్లో వచ్చే ఆదాయం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్న క్రాప్స్ అన్నీ వాటి ఫుల్గా, అంటే చాలా సమృద్ధిగా మీకు అనేది మీ పంట చేతికి వస్తుంది, మీ బిజినెస్ మీ చేతికి వస్తుంది. వెరీ మచ్ పాజిటివ్గా ఈ 2024 మీకు ఉండబోతుంది. జాబ్ సెక్టర్లో ఉన్న వారికి 2024 ఎలా ఉందో చూద్దాం. జాబ్ సెక్టర్లో ఉన్నవారు ఈ 2024లో మీరు చేసే వర్క్లో మీకు ఒక పార్ట్నర్ అనేది యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా మీకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ వల్ల మీకు డెవలప్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు జాబ్ లేకపోయినా వేరే వాళ్ళ రికమెండేషన్ ద్వారా కానీ, వేరే వాళ్ళ మీ బాగోలు కోరే వాళ్ళ వల్ల కానీ మీకు మోర్ డెవలప్మెంట్, రికగ్నిషన్, అంతేకాకుండా న్యూ జాబ్, ఇంక్రిమెంట్, డెవలప్మెంట్, అన్ని విధాలుగా సక్సెస్ అనేది మీరు చూసే అవకాశం ఈ 2024లో ఉంది. స్టూడెంట్స్కి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. స్టూడెంట్స్కి ఈ 2024 కొద్దిగా డౌన్ఫాల్గానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి, స్టూడెంట్స్కి. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉండే పిల్లలు, చదువుకునే వాళ్ళు వృశ్చిక రాశి వారు ఉంటే కొద్దిగా కేర్ఫుల్గా వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ పెట్టడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2024లో వాళ్ళకి సూసైడల్ థాట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ స్టడీస్లో కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వటం వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్స్కి ఒక సడన్ చేంజ్ అనేది వాళ్ళ లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ కెన్ బి బ్యాడ్ ఆర్ గుడ్. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటాం. యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది 2024లో స్టూడెంట్స్కి. సో కొద్దిగా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి 2024 ఎలా ఉందో చూద్దాం.
గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి 2024లో చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. మీరు మీ క్యాడర్లో వన్ ఆఫ్ ది హైయర్ పొజిషన్కి లేదా మోర్ వాట్ యు సే డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఈ 2024లో మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే ఆ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే అది మీ కెరియర్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఒక ప్రమోషనల్ ఇయర్గా ఉండొచ్చు. లైక్ మీ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ 2024. పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఎవ్రీథింగ్ ఆల్ సక్సెస్, వాళ్ళు కంప్లీట్ ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లైఫ్ అనేది 2024లో వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ 2024లో కొద్దిగా మీరు అనుకున్న టాస్క్ అనేది కొద్దిగా డిలే అవ్వచ్చు, కానీ అట్ ద ఎండ్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఇప్పుడు దాకా మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ సడన్గా మధ్యలో కొద్దిగా డిలే అయింది. ఆ డిలే కూడా రికవర్ అయ్యి ఈ 2024లో మీరు అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే పాసిబిలిటీస్ ఈ 2024లో వృశ్చిక రాశి వారికి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉండబోతుంది. 2024 చాలా చాలా వెరీ మచ్ పాజిటివ్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ పీపుల్. వృశ్చిక రాశి చిన్నపిల్లలకి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి చిన్నపిల్లలకి చాలా గైడెన్స్ అండ్ వాళ్ళని ఒక డిసిప్లిన్లో పెట్టడం, వాళ్ళు చేసే ప్రతి విషయం గురించి ఒక క్లారిటీ ఇవ్వటం ఈ 2024లో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఫస్ట్ మన ఇంట్లో వృశ్చిక రాశి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తూ నేర్పిస్తూ వాళ్ళకి జ్ఞానోదయం చేస్తూ ఎవ్రీ పాయింట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇది 2024లో వాళ్ళకి చేస్తే వాళ్ళ మెంటల్, ఫిజికల్ అండ్ కెరియర్ డెవలప్మెంట్లో చాలా చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఈ 2024లో. ఆడవాళ్ళకి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి ఆడవాళ్ళకి మెయిన్గా ఇండిపెండెంట్గా ఉన్నవారు, ఫైనాన్షియల్ డిసిషన్స్ ఇంట్లో వాళ్ళే తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 2024లో మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు బిజినెస్లో ఉన్నా, మీరు జాబ్ చేస్తున్నా, లేకపోతే మీ ఇంట్లో మీరే ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా డిసిషన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఎంతో లాస్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే చాలా హ్యాపీగా, చాలా ప్రాస్పరస్గా ఉంటుంది ఈ ఇయర్. ఒక మిస్టేక్ చేస్తే చాలా కంప్లీట్ ఆపోజిట్గా మారిపోతుంది ఈ ఇయర్ మీకు 2024. సో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవటం వెరీ ఇంపార్టెంట్ ఈ 2024. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి హెల్త్ ఎలా ఉందో చూద్దాం ఈ 2024. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఈ 2024లో హెల్త్ ఇష్యూస్ అనేవి అంత ఇబ్బంది పెట్టేకరంగా ఏముండవు. ఒకవేళ ఉన్నా అవి చాలా చిన్నవి, లైక్ వెరీ మైనర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ ఒకవేళ ఏదైనా మేజర్ వచ్చినా అది చాలా ఇనీషియల్ స్టేజ్లోనే ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మీకు ఏదైనా మెడిసినల్ కావాలన్నా ఆయుర్వేదం ఈ 2024లో మీకు బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు పర్సనల్గా టారో రీడింగ్ చేయించుకోవాలనుకుంటే, నన్ను కలవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా, ఎలాంటి డౌట్స్ అయినా, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, రిలేటెడ్ టు యువర్ రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, కెరియర్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి, ఎలాంటి దాని గురించి అయినా మీకు క్లియర్ కట్గా జరగబోయేది మీకు టారో రీడింగ్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మీకు ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిన ఎలాంటి విషయమైనా దాని గురించి, అరే నాకు 2012లో ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు నో ద రీజన్, యూ కెన్ ఆస్క్ ఇన్ ద టారో అండ్ యూ విల్ గెట్ ద 100% యాక్యురేట్ ఆన్సర్. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, మీ ప్రజెంట్ స్టేటస్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను కలవచ్చు. కలిసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.